ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆదికాండం 21 అధ్యాయంలో 2వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. అది చాలా అవసరమైనది. అదేంటంటే నిర్ణయ కాలంలో అనే పదం. ఎందుకు ఈ మాట గురించి మనం మాట్లాడుతున్నాం అనంటే, అబ్రహాముకి, షారాకు దేవుడు వాగ్దానం ఇచ్చిన 25 సంవత్సరాల తర్వాత వారికి కుమారుడిని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అది ఎప్పుడు జరిగిందంటే నిర్ణయ కాలంలో జరిగింది. దేర్ ఇస్ ఎ డ్యూ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుడు మన జీవితంలో చేసే ప్రతి కార్యములో కూడా ఒక డ్యూ టైం, ఒక నిర్ణయ కాలం ఉంటది. దేవుడు మనకి ఇస్తానని చెప్పిన ప్రతి మాట దగ్గర ఒక నిర్ణయ కాలం, ఒక సర్టెన్ టైం ఉంటది. ఆ టైం వరకు మనం వెయిట్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుడు మాటిచ్చి నెరవేర్చే దేవుడు. ఈయన మన జీవితంలో ఖచ్చితంగా శ్రేష్టమైనది ఇస్తాడు. ఈ రోజు దేవుడు మీకు ఏ వాగ్దానం ఇచ్చారు? ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు కూడా దేవుని దగ్గర కనిపెట్టండి. ఆయన మీ జీవితంలో మేలైన కార్యములే చేస్తాడు, అద్భుతములే చేస్తాడు. ఈ యేసయ్యకు మేలు తప్ప కీడు చేయడం చేతగాదండి. కాబట్టి నిర్ణయ కాలం వరకు మనము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉందాం. ప్రైజ్ ది లార్డ్.